ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభైన యేసు క్రీస్తు నామున శుభములు కలుగునుగాక. ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి మనము కడవరి వానకాలము అయినా వర్షము లేక ఎండెను, భూమి నెరవిడిచెను. అందువలన వర్షము దయచేయమని యెహోవాను వేడుకొనుడి అనే వాక్యాన్ని మనము ధ్యానం చేసి ఉన్నాం. ద్వితీయోపదేశ కాండములో 11:14 ఆ దినములు ఇశ్రాయేలు వారికి ప్రభువు సెలవిచ్చినదేమనగా, మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను కడవరి వానను. తొలకరి వాన వచ్చినప్పుడే రైతు ఆ యొక్క భూమిని పదును పెట్టుటకు, సదును చేసుకొనుటకు, విత్తనము చల్లుటకు సిద్ధపడతాడు. అది రైతు యొక్క చాలా చాలా ప్రాముఖ్యమైన సమయం కొరకాయి ఆశతో ఎదురు చూస్తూ ఉన్న సమయం అది. ఆ యొక్క తొలకరి వాన కురిసిన తోడనే తడువు చేయక తన పనిని కొనసాగిస్తాడు రైతు. అయితే తొలకరి వానను కడవరి వానను దాని కాలమున కురిపించదను అని ప్రభు సెలవిచ్చుచూ ఉన్నాడు. కడవరి కాలమున కడవరి వాన కూడా చాలా అవసరం ఆ యొక్క విత్తనములు బాగా పండుటకు. అందువలన ఆ యొక్క పంట బాగుగా పండి ఆ యొక్క పంటను బట్టి ధాన్యమును, ద్రాక్ష గుత్తులను కోసుకొనుటకు, కూర్చుకొనుటకు, నూనెను సేకరించుటకు సాధ్యము అవుతుంది. ఈ యొక్క సర్వలోకమునకు ఆహారము చాలా చాలా విలువైనది. మానవునికి ధాన్యము అవసరమే, గోధుమల, ఎవల, పప్పు దినుసుల, మరి నూనెల, ద్రాక్ష రసమా, అన్నీ కూడా మానవునికి అవసరమే. కాబట్టి దేవుని యొక్క కృపను బట్టే, కనికరమును బట్టే, ఆయన దయచేసిన విధానం బట్టే మనకు సమకూర్చబడుతూ ఉన్నాయి. ఇన్ని బిలియన్స్ ఆఫ్ పీపుల్కి కావలసిన ఆహారము ఏ విధంగా సమకూర్చబడుతూ ఉంది. రైతు కష్టం వల్లనే గుప్పెడి గింజలు మాత్రమే చల్లుతాడు. ఆ గుప్పెడే గింజలు కోసుకోడు, కానీ అవి ఎన్నో రెట్లుగా మల్టిప్లై అయి తన యొక్క పొలములో పంటను పండుట వలన ఆయన ధాన్యమును సమకూర్చుకుంటూ ఉన్నాడు, విస్తరింపచేస్తూ ఉన్నాడు. ప్రభు యొక్క దయను బట్టే, ప్రభు ఇచ్చిన సూర్యరశ్మిని బట్టి, ప్రభు అనుగ్రహించిన తొలకరి వాన, కడవరి వానను బట్టే, సర్వ చీడ పురుగుల నుండి, కీటకముల నుండి భద్రపరిచిన విధానం బట్టే, ఆ యొక్క నేలకు సారము ఇచ్చుటను బట్టే మనకు ఆహారము సమృద్ధిగా దొరుకుతూ ఉంది. ఇది మానవుని శక్తి కాదు, ఎట్టి పరిస్థితుల్లో మానవుని యొక్క జ్ఞానమే కాదు. అందువలన జనులు ఏం చేయాలి? సియోను జనులారా, ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. ఎప్పుడైతే పంటలు కోస్తారో, ఎప్పుడైతే పనులు విరివిగా కోసి కుప్పను వేస్తారో, ద్రాక్ష గానుగుల్లో వేసి తొక్కుతారు,
ఆ యొక్క ఒలీవ తొట్లలో నుంచి నూనెను తీస్తారో ఎంతో సంతోషము మానవునికి, కష్టము ఫలించింది అని. అందువలన సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. దేవునికే మహిమ ఘనత ప్రభావం కలుగుగాక. కొట్లు ధాన్యముతో నిండును, క్రొత్త ద్రాక్ష రసమును క్రొత్త తాయలమును గానుగలకు పైగా పొర్లి పారును. ప్రభు యొక్క నామునికి మహిమ ఘనత ప్రభావములు కలుగుగాక. ఈ యొక్క ఆత్మీయమైన అర్థమును ఈ యొక్క లేఖనాల నుంచి మనము గ్రహించినప్పుడు మనము తొలకరి వర్షము కొరకు ప్రార్థించుట, పరిశుద్ధాత్మ దేవుని యొక్క వర్షము, ఆయన యొక్క కుమ్మరింపు అనుగ్రహించుటకు ప్రార్థించుకొనుట. ఇప్పుడు మనము కడవరి కాలంలో ఉన్నాము. పరిశుద్ధాత్మ దేవుని యొక్క కుమ్మరింపు అత్యధికమైన ఆవశ్యకత ఉంది. అందువలన ఆ ప్రభు దయ కొరకు, కృప వర్షము కొరకు, పరిశుద్ధాత్మ కుమ్మరింపు కొరకు మానవుడు, విశ్వాసులు ప్రార్థించవలసి ఉన్నది. ఎప్పుడైతే కడవరి వర్షము ఆ ప్రభు కుమ్మరిస్తాడో, మీ యొక్క యోవేలు మహాభక్తుడు ప్రవచించిన రీతిగా మీ యొక్క బాలురు, యవ్వనులు, వృద్ధులు కూడా ఆత్మతో నింపబడతారు. వారు పరిశుద్ధాత్మ చేత నింపబడి ప్రవచనాలు చెప్తారు. వారు దేవుని యొక్క ఆత్మ అభిషేకము చేత దేవుని యొక్క పనిముట్లుగా వాడబడబోతూ ఉన్నారు. కాబట్టి యోవేలు ప్రవచనము నెరవేరబోతూ ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజున మన జీవితంలో దేవుని యొక్క అద్భుతమైన కృప వర్షము ఈ కడవరి కాలము కుమ్మరించబడినట్టుగా మానవుడు ప్రార్థన చేసుకోవాలి. మానవుడు ప్రభువుని ఆశతో అడగాలి, ప్రభువును వేడుకోవాలి. మాకు కడవరి వర్షము కావాలి ప్రభువా, మా యొక్క ప్రజల మీద, మా భూమి మీద నీ యొక్క కృపను కుమ్మరించయ్యా అని మనము వేడుకోవలసిన వారంగా ఉన్నాము. ఇది ఎంతో అత్యవసరమైనది. అందువలన యోవేలు గ్రంథాన్ని మనము చూస్తే, మీ దేవుడైన యెహోవా కరుణ వాత్సల్యత గలవాడు. 2వ అధ్యాయము 13వ వచనం. మీ దేవుడైన యెహోవా కరుణ వాత్సల్యత కలవాడును, శాంతమూర్తియు అత్యంత కృపగలవాడు అయ్యున్నాడు. తాను ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును. హల్లెలూయా. ఆయన ఉద్దేశించిన కీడు ఎంతో ఎక్కువ. ఎందుకనగా మానవుడు విసిగించి ఉన్నాడు. మానవుడు ప్రభుకు దుఃఖము తీసుకుని వచ్చి ఉన్నాడు. విర్రవీగిన దుష్టత్వము చేత మానవుడు నిండి ఉన్నాడు. అందువలన ఆ ప్రభు ఉద్దేశించిన కీడు మన మీద పడితే మనము తాళలేము నా ప్రియులరా. అందువలన ఈ రోజున మనం ఆలోచన చేయాల్సిన చాలా ప్రాముఖ్యమైన విషయం ఏమనగా, ఆయన మన ఎడల జాలి కలిగిన వాడై, ఆయన కరుణ వాత్సల్యత కలవాడై, అత్యంత కృపగలవాడై ఉండి ఆయన ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును. ఆయనే పశ్చాత్తాపడతాడట. అందువలన మీ వస్త్రములు కాక మీ హృదయములను చింపుకొని
ఆయన తట్టు తిరుగుడి, ప్రభు వైపు తిరగాలి. ఆయన సన్నిధిని గజ గజ వణుకుతూ, మన పాపములు ఒప్పుకుంటూ, మన జీవితాన్ని సరి చేసుకుంటూ, మన కుటుంబ జీవితాలని సరి చేసుకుంటూ, మనము చేస్తున్న అన్యాయములను అక్రమములను విడిచిపెడుతూ ప్రభు పాదముల వద్దకు పరుగెట్టవలసిన వారమై ఉన్నాము. ఒకవేళ ఆయన మనసు తిప్పుకొని పశ్చాత్తాపడి, మీ దేవుడని యెహోవాకు తగిన నైవేద్యమును పనార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును. దేవునికి మహిమ కలుగునుగా. ఆ భయంకరమైన కరువు కాలములో దేవునికి పానార్పణము చేయుటకు కానీ లేక నైవేద్యము చేయుటకు కానీ అది నాన్న ఒక్క గోధుమ గింజ ఉండదు, ఒక్క ఒలీవ కాయదు, ఇంత నూనె చుక్క దొరకదు. అందువలన ప్రభుదయ కావాలి. ఆ ప్రభుదయను అనుగ్రహించినప్పుడు ఆయన పశ్చాత్తాపడి, మీ దేవుడని యెహోవాకు తగిన నైవేద్యము పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును. హల్లెలూయా. ఆయన అట్టి కృపను అనుగ్రహించడని ఎవరు చెప్పగలరు? అందువలన సియోనులో బాకా ఊదుడి, యెరూషలేము నివాసులారా బాకా శబ్దం వినండి. వ్రత దినము ఉపవాస దినము ప్రతిష్ఠించుకొనుడి, నియమించిన ఆ దినము ప్రకటన చేయుడి. జనులను సమకూర్చుడి, ప్రజా సమాజ కూటము ప్రతిష్ఠించుడి. పెద్దలను పిలువనంపడి, చిన్నవారిని స్తన్యపానము చేయి, బిడ్డలను తోడుకొని రండి. పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి, పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలేను. అందరూ రావాల్సిందే. అందరూ వచ్చి దేవుని సన్నిధిలో వ్రత దినమును ఉపవాస దినమును ప్రతిష్టగా భయము వణుకుతో ఆచరించండి అని, వేడుకోనండి అని, పశ్చాత్తాపడమని, ప్రభు సన్నిధిలో మోకరించమని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిచ్చుచూ ఉంది. హల్లెలూయా. ఎప్పుడైతే మనం ఆ విధంగా చేస్తామో ఆయన జాలి చూపించే దేవుడు. ఆయన రోషము పూనుకుంటాడట. యెహోవా తన దేశమును బట్టి, తన జనులను బట్టి, తన ప్రజలను బట్టి, వారికి కలిగిన అన్యాయమును బట్టి, అక్రమమును బట్టి, వారికి కలిగిన ఆకలి బాధల నుండి, కరువు బాధ నుండి సంరక్షించుటకై రోషము పూనుకొని తన జనుల ఎడల జాలి చేసుకొని సమృద్ధి అయిన ఆహారం ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మిమ్మల్ని ఎవరు కూడా, ఏ అన్యజనుడు కూడా మిమ్మల్ని అవమానపరచరు. మీరు తృప్తి నందురంతగా నేను ధాన్యమును, క్రొత్త ద్రాక్షారసమును, తైలమును మీకు పంపించదను అని ప్రభు గొప్ప వాగ్దానము చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఎవరెవరైతే యుద్ధము చేయ మొదలుపెట్టి శత్రు సైన్యముల దాడి ఇశ్రాయేలును అతలాకుతలము చేస్తూ ఉండగా, ఉత్తర దిక్కు నుండి వచ్చి వాటిని మీకు దూరముగా పారదోలి ఎండిపోయిన నిప్పుల భూమిలోనికి వాటిని తోలివేతును. అవి గొప్ప కార్యములు చేసను కనుక వాటి ముందటి భాగమును తూర్పు సముద్రములోనికి, వెనకటి భాగమును పడమట సముద్రములోనికి పడగొట్టుదును. అక్కడ వాటి దుర్గంధము లేచును, కుళ్ళు వాసన పుట్టును అని ప్రభు సెలవిచ్చి ఉన్నాడు. అందువల్ల దేశములోని విశ్వాసులారా, దైవ సేవకులారా, దేవుని బిడలారా వ్రత దినము ప్రతిష్ఠించుకొనుడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుకొనుడి. దేశమా భయపడవద్దు, భయపడక సంతోషించి గంతులు వేయము. యెహోవా గొప్ప కార్యములు చేసెను. పశువులారా భయపడుకుడి. గడ్డి బీళ్లలో పచ్చి మొలుచును, చెట్లు ఫలించును, అంజూరపు చెట్లు, ద్రాక్ష చెట్లు
సమృద్ధిగా ఫలములు ఇచ్చును. అందువలన సీయోను జనులారా ఉత్సహించండి, సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును, తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందువలే తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును అని దేవుని యొక్క వాక్యము మనకు ధైర్యపరుస్తూ ఉంది. నడుములు బిగించి దేవుని సన్నిధిలో మన యొక్క హృదయమును పగలగొట్టుకొని ఆ ప్రభు పాదాల దగ్గర మనవి చేద్దాం. ప్రభు మన బాధ, వేదన, నిట్టూర్పు అంతా కూడా ఆలకించి దయ చూపించే దేవుడు, కరుణించి తిరిగి సమకూర్చే దేవుడు అయి ఉన్నాడు. ఆయనకు అసాధ్యమైంది ఏదైనా ఉందా? లేదు కదా. అందువల్ల ఆ ప్రభుకే మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపించుచు సాగిలపడదాము, ప్రార్థన చేద్దాము. ప్రభు మనకు సహాయం చేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.